వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం మెయిన్ రోడ్డుకు అతి దగ్గరగా ఉన్న G+1 ప్రాపర్టీ సేల్ తీసుకురావడం జరిగింది. ప్రైస్ చూసుకుంటే కూడా మంచి రీజనబుల్ బడ్జెట్లో చెప్పడం జరుగుతుంది. అది కూడా ప్రైస్ ఇంకా తగ్గిస్తారండి చెప్తున్న ప్రైస్ కాకుండాను. ఫేసింగ్ చూసుకుంటే నార్త్ ఫేసింగ్లో ఉంటుంది G+1. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK వస్తుంది. టోటల్గా 4 BHK ప్రాపర్టీ. మంచి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే లొకేషన్ చూసుకుంటే కూడా పీపుల్ లివింగ్ ఏరియా, మంచి రెసిడెన్షియల్ కాలనీ, మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది. మనకు ట్రాన్స్పోర్టేషన్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. జస్ట్ మనకు బస్సెస్ తిరిగే మెయిన్ రోడ్డు నుంచి సెకండ్ బిట్ ఈ ప్రాపర్టీ ఉంటుంది. మనకి ఇది వచ్చేసి చూసుకోవచ్చు, చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 feet రోడ్డు విత్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి హౌస్కి వచ్చే రోడ్ వచ్చేసి 30 feet ఉంటుందండి. కనెక్టివిటీ 30 feet రోడ్ ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 feet రోడ్ ఉంటుంది. ఎంట్రీలోనే చూసుకోవచ్చు, మంచి గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న పార్కింగ్, అలాగే సెట్ బ్యాక్స్ స్టెప్స్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు 2x4 సైజులో ఉన్న వెట్రిఫైడ్ టైల్స్ వాడడం జరుగుతుందండి. మంచి క్వాలిటీగా ఉన్న మెటీరియల్స్ అన్నీ వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి యాజ్ యూజువల్గా స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హౌస్కు ఇన్బుల్ట్ బోరు మరియు సంపు రెండు ఇస్తున్నారండి. గ్రౌండ్ వాటర్ కూడా చాలా క్లియర్గా చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 80-90 feet నుంచే వాటర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. డోర్ చూసుకుంటే మనకు డోర్ వుడ్ అంతా కూడా టేక్ వుడ్తో డోర్స్ ఇస్తున్నారు. ఇక ఇంటి లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు మంచి స్పేసియస్ సైజులో ఉన్న హాల్ ఉంటుందండి. కంప్లీట్గా హౌస్లో అన్ని రూమ్స్లోనూ జిప్సమ్ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి మనకు. అలాగే ఇంటి లోపల మంచి పాల్ సీలింగ్ డిజైన్స్, ఆర్చి డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ విషయానికి వస్తే యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు. విండో 4 sides కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఫ్రేమ్ ఇస్తున్నారండి. మంచి ఫ్రేమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లీనింగ్ పర్పస్లోని లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోరు. ఇందులో పూజా గది వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇందులో మనకు వెంటిలేషన్ కోసం కూడా విండో ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్లో పార్టీషన్ తీసుకొని పూజా గది ఏర్పాటు చేశారు. కిచెన్ కూడా మంచి స్పేసియస్గా, స్టోరేజ్ కోసం చాలా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్లో నుండి. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్గా ఉన్న డోరు. సెట్ బ్యాక్స్ చూసుకోవచ్చండి. ఇంటి చుట్టూ మనకు సెట్ బ్యాక్స్ ఉండడం ద్వారా గాలి వెలుతురు చాలా బాగా రావడం జరుగుతుంది. అలాగే చూసుకోవచ్చండి హాల్ స్పేస్ ఇంకొకసారి చూసుకోవచ్చు. ఇక ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ మనకు వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్స్ అన్నీ కూడా మంచి సైజెస్లోనే ఉన్నాయండి. మనకి ఈజీగా బెడ్ పట్టడం, అలాగే తిరగడానికి స్పేస్ కూడా చాలా బాగుంటుంది. స్టోరేజ్ కోసం ఇక్కడ కూడా సెల్ఫ్స్ ఇస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇక్కడ వచ్చేసి మనకు చూసుకోవచ్చు. అలాగే మంచి లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా 125 square yardలో ఉంటుందండి. ఫేసింగ్ చూసుకుంటే మనకు నార్త్ ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీ. నార్త్ ఫేసింగ్ హౌస్కు ఈస్ట్ సైడ్ డోర్ ఉంటుంది, మెయిన్ డోరు, అలాగే నార్త్ సైడ్ కూడా డోర్ ఉంటుంది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి మనకు. కామన్ బాత్రూమ్, ఈవెన్ బాత్రూమ్స్లో కూడా పాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ఇస్తున్నారు. వాటర్ ప్రూఫింగ్. అలాగే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్, ఈవెన్ కలర్స్ కూడా మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగిందండి. కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటున్నాయి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా. ఈ ఫ్లాట్ యొక్క సైజ్ చూసుకుంటే 25x45 డైమెన్షన్లో ఉంటుందండి. రోడ్ ఫేసింగ్ 25 feet, లోతు వచ్చేసరికి 45 feet ఉంటుంది. 125 square yard రావడం జరుగుతుంది. G+1 కన్స్ట్రక్షన్. ఈవెన్ మీరు హౌస్ సరౌండింగ్స్ వీడియోలో కనిపిస్తున్నాయి చూసుకోవచ్చండి. చుట్టూ చాలా హౌసెస్, అలాగే అక్కడ మన కారు వెళ్తున్నదే మెయిన్ రోడ్డు. జస్ట్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉన్న ప్రాపర్టీ వచ్చేసి. ఈ ప్రాపర్టీ కాను బిల్డర్ కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారండి. 1,10,00,000. వేరే ప్రాపర్టీస్తో కంపేర్ చేస్తే ఈ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ రేట్లో మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నారు. ఇది వచ్చేసి ఈ 1,10,00,000 కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ప్రైస్. ఇది కూడా ప్రైస్ ఇంకా తగ్గించడం జరుగుతుంది. సరౌండింగ్స్లో ప్రాపర్టీ చూసుకోవచ్చండి. చాలా హౌసెస్, ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఆల్మోస్ట్ ఈ ప్రాపర్టీ పొజిషన్ కూడా రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి. ఆల్మోస్ట్ మనకి ఇది వచ్చేసి జస్ట్ ఫైనల్ వర్క్, క్లీనింగ్ మాత్రమే ఫినిషింగ్లో ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లోని కిచెన్ స్పేస్ చూసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్లో అండర్ నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో ఉందండి ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకు రాంపల్లి అనేది ఈసీఐఎల్ నుంచి గట్కేసర్ వెళ్ళే రోడ్డులో వస్తుంది. ఈసీఎల్ బస్ స్టాండ్ నుంచి 10 kilometers. ఇన్ కేస్ మీరు ఓఆర్ఆర్ మీదగా వస్తే ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి సిటీ లోపలికి 3.5 kilometers రావాలండి మీరు. అలాగే మనకు చర్లపల్లి రైల్వే టెర్మినల్కు అతి దగ్గరగా ఉంటుంది రాంపల్లి అనేది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ వల్ల మంచి డిమాండ్, అలాగే డెవలప్మెంట్ ఉన్న ఏరియా వచ్చేసి రాంపల్లి ఏరియా. చాలా డెవలప్మెంట్ చాలా బాగుంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఈ హౌస్కు నియర్ బై ఎన్నో స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్న ప్రాపర్టీ అండి హౌస్ సరౌండింగ్స్లో.
మనకు అన్నీ కూడాను హౌస్ సరౌండింగ్లోనే దొరికేస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాం. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాం. సో ప్రాపర్టీ విజిట్ అవ్వండి. మీకు ప్రాపర్టీ నచ్చినట్టయితే బిల్డర్తో కూర్చొని ప్రైస్ అనేది నెగోషియేట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మీకు బెస్ట్ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ ఇప్పించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి, ప్రాపర్టీ విజిట్ అవ్వండి, మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.